సరే, ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోతున్న ఈ విశ్లేషణ నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ అని చెప్పాలి. ఇది ఎక్కడో జరిగిన ఊహాజనిత కథ కాదు, మన కళ్ల ముందే ఈ డిజిటల్ యుగంలో జరుగుతున్న ఒక రియల్ మ్యాజిక్. మహేష్, ఇతనొక మామూలు పల్లెటూరు పుర్రాడు. రోజంతా ఫోన్ పట్టుకుని జస్ట్ రీల్స్ స్క్రోల్ చేస్తూ టైంపాస్ చేసే యావరేజ్ కుర్రాడు నుంచి ఏకంగా లక్షలాది మందికి ఒక రోల్ మోడల్గా ఎలా మారాడు అనేదే ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. అసలు ఒక చిన్న టెక్నాలజీ ఒక మనిషి తలరాతని ఎలా మార్చేస్తుందో చూస్తే మీరు పక్కా ఆశ్చర్యపోతారు. మహేష్కి కూడా మనందర్లాగే ఒక కామన్ అలవాటు ఉండేది. అదేంటంటే ఉదయం లేచిన దగ్గర్నుంచి మొబైల్లో గంటల తరబడి ఏవో వీడియోలు, రీల్స్ చూస్తూనే ఉండటం. ఇలా టైమంతా వేస్ట్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఏంట్రా ఫోన్, ఎప్పుడూ ఆ ఫోన్ చూస్తూ కూర్చుంటే నీ జీవితమేమన్నా మారుతుందా అని రోజూ తిట్టేవారు. బహుశా ఈ డైలాగ్ మనలో చాలామంది ఇండ్లలో రోజూ వినేదే, రైట్? ఆ తిట్లు అతనికి రొటీన్ అయిపోయాయి. కానీ అసలా చేతిలో ఉన్న ఫోనే తన లైఫ్ను పూర్తిగా టర్న్ చేయబోతుందని ఆ క్షణంలో మహేష్కి ఏమాత్రం ఐడియా లేదు. సో ఇక్కడే మన కథలో అసలైన ఘట్టం మొదలవుతుంది. అదే ఏఐ యొక్క పవర్ను కనుక్కోవడం. ఒకరోజు క్యాజువల్గా యూట్యూబ్ చూస్తుంటే మహేష్ కంట నోట్బుక్ ఎల్ఎం అనే ఒక పవర్ఫుల్ ఏఐ టూల్ గురించిన వీడియో పడింది. అప్పుడే అతని బుర్రలో ఒక ఆలోచన వెలిగింది. ఎప్పుడూ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే ఈ ఇంటర్నెట్నెందుకు వాడాలి, దీన్ని ఉపయోగించి నేనేదైనా కొత్తగా ఎందుకు క్రియేట్ చేయకూడదు అనిపించింది. ఇక్కడ మనం ఒక డిఫరెన్స్ క్లియర్గా గమనించాలి. ఒకవైపేంటంటే జస్ట్ టైంపాస్ కోసం రీల్స్ చూస్తూ ఉండే ప్యాసివ్ కన్జ్యూమర్, అంటే కేవలం సాధారణ ప్రేక్షకుడు. ఇంకోవైపు నోట్బుక్ ఎల్ఎం లాంటి లేటెస్ట్ ఏఐ టూల్స్ను వాడి సొంతంగా ఎవ్వరికీ రాని ఐడియాలను, కథలను పుట్టించే యాక్టివ్ క్రియేటర్. మహేష్ మైండ్సెట్లో వచ్చిన ఈ చేంజ్ ఉందే, అబ్బా అదొక పెద్ద టర్నింగ్ పాయింట్. ఇతరులు చేసిన కంటెంట్ను చూసి వదిలేసే స్టేజ్ నుంచి తనే సొంతంగా ఒక బ్రాండ్ న్యూ కంటెంట్ను సృష్టించాలన్న అతని డెసిషన్ నిజంగా గ్రేట్ కదా. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లోకొద్దాం, దశలవారీగా కథను సృష్టించడం. సో ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఆలోచన రావడం ఒక ఎత్తైతే దాన్ని ఆచరణలో పెట్టడం ఇంకో ఎత్తు. ఆ రాత్రే మహేష్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఎగ్జాక్ట్గా ఏవేం చేశాడనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. మహేష్ చేసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏఐకి ఒక చిన్న ప్రాంప్ట్, అంటే ఒక టాపిక్ ఇచ్చాడు. అదే పూర్ బాయ్ బికమ్స్ రిచ్ యూజింగ్ ఏఐ అని. మీరు నమ్ముతారా? కేవలం 5 సెకండ్లలో ఒక అద్భుతమైన కంప్లీట్ స్టోరీ అతని కళ్ల ముందు ప్రత్యక్షమైంది. అక్షరాల అతనికి మైండ్ బ్లాక్ అయిందంతే. వెంటనే సెకండ్ స్టెప్లోకి వెళ్ళి ఆ స్టోరీని యూట్యూబ్ షార్ట్స్ కోసం వాడేలా క్రియేట్ ఇమోషనల్ తెలుగు నరేషన్ అని ఒక కమాండ్ ఇచ్చాడు. అంతే, క్షణాల్లో ఏఐ ఒక సూపర్ ఇమోషనల్ తెలుగు స్క్రిప్ట్ను రెడీ చేసి పడేసింది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా థర్డ్ స్టెప్లో ఆ స్క్రిప్ట్ పట్టుకుని క్యాప్కట్లోకి వెళ్ళి ఒక అదిరిపోయే వీడియోని ఎడిట్ చేసేశాడు. అంటే మనుషులు గంటల తరబడి ఆలోచించి చెయ్యాల్సిన పనిని ఏఐ టూల్స్ హెల్ప్తో జస్ట్ కొన్ని నిమిషాల్లో ఫినిష్ చేశాడు. ప్రాంప్ట్ ఇవ్వడం, స్క్రిప్ట్ రాయించుకోవడం, వీడియో ఎడిట్ చేయడం. చూశారుగా, ఎవరైనా సరే వైరల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఈ 3 స్టెప్స్ ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్లా పనిచేస్తాయి. ఇక నెక్స్ట్ ఆ ఎక్స్పెరిమెంట్ వల్ల వచ్చిన వైరల్ రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎడిట్ చేసిన ఆ వీడియోను తన ఛానల్లో అప్లోడ్ చేసి అసలు ఈ ఏఐ వీడియో వర్కౌట్ అవుతుందా లేదా అని చాలా టెన్షన్గా వెయిట్ చేశాడు మహేష్. కరెక్ట్గా 2 రోజులు గడిచాయి. సరిగ్గా 2 రోజుల తర్వాత అసలు ఊహించని మిరాకిల్ జరిగింది. ఆ వీడియోకి ఏకంగా 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే అక్షరాల 10 లక్షల మంది ఆ వీడియోను చూశారు. మహేష్ ఫోనైతే నాన్ స్టాప్గా నోటిఫికేషన్లతో మోగిపోతూనే ఉంది. నిన్నటి వరకు ఇతరుల వీడియోలు చూసి టైంపాస్ చేసిన అదే అబ్బాయి ఈరోజు తన ఓన్ క్రియేటివిటీతో వేలాది మందికి ఒక ఇన్స్పిరేషన్గా మారిపోయాడు. నిజానికి ఈ 1 మిలియన్ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే కాదు. కొత్త టెక్నాలజీని కరెక్ట్గా, స్మార్ట్గా వాడితే సక్సెస్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక మన లాస్ట్ పార్ట్, మారిపోయిన జీవితం. ఈ సక్సెస్ అనేది కేవలం యూట్యూబ్ వ్యూస్కో, లైక్స్కో మాత్రమే పరిమితం కాలేదండి. ఒక డిజిటల్ సక్సెస్ అనేది ఒక మనిషి పర్సనల్ లైఫ్ను, వాళ్ల ఫ్యామిలీలోని ఎమోషన్స్ను ఎంత డీప్గా టచ్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఒకరోజు వాళ్ల నాన్నగారు చాలా నెమ్మదిగా మహేష్ దగ్గరికి వచ్చి ఒక మాటన్నారు. ఒరే, నువ్వా ఫోన్తో నీ జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకుంటావని చాలా భయపడ్డానురా, కాని ఈరోజు అదే ఫోన్తో మన జీవితాల్నే మార్చేశావురా అని. ఆ ఒక్క మాట వినగానే మహేష్ కళ్ళలోంచి ఆనందంతో నీళ్లు తిరిగాయి. సోషల్ మీడియాలో ఎంత ఫేమొచ్చినా, ఎంత వైరలైనా సొంత తండ్రి నుంచి వచ్చిన ఈ ప్రశంస ముందు అవన్నీ చాలా చిన్నవిగా అనిపించాయి. నిజమైన సక్సెస్ అంటే ఏంటి?
మన ఫ్యామిలీ మనల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వడమే కదా ఆ సక్సెస్ను అతనికి అందించింది ఆ స్మార్ట్ ఫోన్. దానికి తోడు అతనిలోని నేర్చుకోవాలనే తపన. ఈ అద్భుతమైన జర్నీ ఎండింగ్లో మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన ఒక పాయింట్ ఉంది. ఈ రోజుల్లో అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. కానీ ప్రశ్నేంటంటే, ఆ ఫోన్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం, అంటే గుడ్డిగా టైంపాస్ చేయడం కోసమే వాడతామా, లేదా మహేష్లాగా ఏదైనా కొత్తగా నేర్చుకుని మన జీవితాన్నే మార్చేసే ఒక పవర్ఫుల్ టూల్లాగా మలుచుకుంటామా? ఎంటర్టైన్మెంట్ తప్పు కాదు, కానీ అది మన గ్రోత్ని ఆపేయకూడదు. మహేష్ స్టోరీ మనకు చెప్తున్న ఫైనల్ లెసన్ కూడా ఇదే. మనలో నేర్చుకోవాలనే కసి ఉండాలి, కానీ మన చేతిలో ఉన్న చిన్న డివైస్ మన తలరాతనే మార్చేయగలదు. టెక్నాలజీని మనం ఎలా వాడతామనేదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు ఫోన్ అన్లాక్ చేసినప్పుడు ఈ మాట ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఆలోచించండి.